హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చేసే రెసిపీ దోసకాయ కోడిగుడ్డు పులుసు. గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి, పోపు దినుసులు, ఎండుమిరపకాయ, ఒక కప్పు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు బాగా వేగింది అనుకున్నాక ఒక పెద్ద కప్పు దోసకాయ ముక్కలు, చిన్న కప్పు టమాటాలు వేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్, పసుపు వేసుకొని ఇలా గిన్నె పెట్టుకొని పైన వాటర్ పోసుకొని ఆవిరి మీద ఉడికించుకోండి. దోసకాయ పులుసు బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఇప్పుడు నేను 3 కోడిగుడ్లు ఉడికించి పక్కన పెట్టుకున్నాను. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని చిటికెడు పసుపు, సాల్ట్ వేసుకొని ఎగ్స్ని ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మూత తీసుకొని కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్నాక మనం ఆవిరి మీద ఉన్న వాటర్ని ఈ దోసకాయ పులుసులోకి వేసుకోవాలండి. ఇప్పుడు ఎగ్స్ వేసుకొని బాగా ఉడికించుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి. చిటికెడు గరం మసాలా వేసుకోవాలండి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని ఒక్క మంట తగిలించి స్టవ్ ఆపేసుకోవడమేనండి. ఇలా దోసకాయ కోడిగుడ్డు పులుసు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా ఆవిరి మీద ఉడికించుకుంటే ఈ దోసకాయ పులుసు బాగుంటుందండి. థ్యాంక్ యూ.